ఇవాళ సిట్ మీద ఉంది. ఎస్ ఎస్ సతీష్ గారు అండి చెప్పండి, మీరేం చెప్తారు? అంటే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది, అలాగే ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది, జరుగుతున్న తీరు చూస్తుంటే కూడా అంటే చాలా క్లియర్గా ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందనేది అర్థమవుతా ఉంది. 4,000కు పైగా ఫోన్ నంబర్లను ట్యాప్ చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ఆ రోజున అధికారంలో ఉంది, తిరిగి అధికారంలోకి రావడం కోసం పెద్ద ఎత్తున కాంగ్రెస్కి సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన లీడర్ల ఫోన్లు ట్యాప్ చేశారు, కదలికలపైన నిఘా పెట్టారు. అంటే ఏం మాట్లాడుతున్నారు, ఏంటి ఎన్నికల వ్యూహాల గురించి, ఇలా ఇదే కాదు చాలామంది వ్యాపారవేత్తలకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేశారని, పొలిటికల్ లీడర్ల ఫోన్లు ట్యాప్ చేశారు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశారు, ఇలా చాలా రకాలుగా జరిగింది అనేది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఇందులో కీలక పాత్ర పోషించి వారు లబ్ధి పొందడం కోసం, అధికారంలోకి రావడం కోసం ఉపయోగించుకున్నారు అనేది ఏం చెప్తారు? సరే ఇప్పుడు ఒక విషయం పూర్తిగా గమనించాలా, ప్రభుత్వాలు మారితే గానీ అధికారులు అయితే మారరు కదా సార్. ఇక్కడ అధికారి ఇంకొకటి షిఫ్ట్ అవుతారు కావచ్చు, ట్రాన్స్ఫర్ అవుతారు కావచ్చు అని చెప్పి అధికారి అయితే సస్పెండ్ అయ్యే అవకాశం ఉండదు, మొత్తం ఆయన పదవులు కోల్పోయే అవకాశం అయితే ఉండదు. రెండవది, ఇప్పుడు మనం ఏమంటాం అంటే ఇప్పుడు ఏది జరిగినప్పుడు కూడా అప్పుడున్న కమిషనర్ గారు ఉంటారు, డీజీ గారు ఉంటారు, సిపిలు ఉంటారు, అధికారులు ఉంటారు, దానికి ఒక కమిషన్ ఉంటది, వాళ్ళకి ఒక సిఎస్ గారు ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అధికారులే కదా సార్. అప్పుడున్న ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు కూడా ప్రభుత్వంలో పనిచేస్తా ఉన్నారు. మరి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనుకుంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటది. రెండోది సార్, ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తం అడుగుతుంది సార్ ఒక మాట. ఒకటి, నిజంగా ఇప్పుడు దరిదాపున 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంలోకి వచ్చి. కాంగ్రెస్ ప్రభుత్వం 10 వచ్చి 2 సంవత్సరాలు వస్తున్న తరుణంలో కూడా వీళ్ళు ఏదో గుడ్డగాల్చి మీద పడేద్దాన ఉద్దేశంతో పనిచేస్తుంది తప్ప నిజంగా నిజంగా చిత్తశుద్ధుడనో నిజంగా అందులో సాక్ష్యాధారాలు క్లియర్ గా ఉండుంటే మీరు సాక్ష్యాలు బయటకు పెట్టండి, అఫీషియల్ గా ప్రెస్ మీట్లు పెట్టండి. ఎవరు పెట్టాలండి ప్రెస్ మీట్లు? ఇప్పుడు మీరు ఒకటి ఏబిఎన్ ఛానల్ అతిపెద్ద ఛానల్ అండి, మీరు గమనించాలి. ఏదో యూట్యూబ్ ఛానల్ ఇంకోటి ఛానల్ కాదు కదా. సారీ ఒకసారి రిపీట్ చేయండి, మీరేం మాట్లాడుతున్నారు. సారీ, నేను వేరే ఒకటి చదువుతున్నాను, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం మారితే చెప్ప అధికారులు అయితే మారరు కదా సార్. అధికారులు ఇప్పుడు ఆల్రెడీ సిఎస్ గారు కానీ, డీజీపీ గారు కానీ, సిఎస్లు కానీ, సిపిలు కానీ అందరూ కూడా అధికారులు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఇప్పుడు ఉన్నారు కదా. గత ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారో కొంత ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, లేదా వేరే కేటగిరీస్కి వెళ్ళొచ్చు, కానీ వాళ్ళందరూ కూడా అధికారంలో ఉన్న వాళ్ళే, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే కదా అధికారులు. సో మరి వాళ్ళందరూ కూడా పిలిచి చర్చించి వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు కదా ఫోన్ ట్యాపింగ్ నిజంగా జరిగే ఉంటే. రెండోది, ఇప్పుడు మీది ఒక ఏబిఎన్ అనేది ప్రముఖ ఛానల్ అండి, వాల్యుబుల్ ఛానల్. ఈరోజు సమాజం మొత్తం కూడా మిమ్మల్ని చూస్తా ఉంది, మీదేమో యూట్యూబ్ ఛానల్ అయితే కాదు. ఈరోజు చూస్తా ఉంటే మనము ఎందుకు మీరు ఇప్పుడు గతంలో ఇప్పుడు ఈ టిపిసిసి మహేష్ గౌడ్ గారు కానీ, లేకపోతే ఈటెల రాజేందర్ గారు కానీ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నేనేమంటున్నాను సార్, సిట్ అధికారులా మీరు? ఈ రోజు సిట్ విచారణ చేస్తా ఉంది, సిట్ విచారణ అధికారులు. ఒక్క నిమిషం సతీష్ గారు, మీరు చెప్పారు కదా, అవును, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి వివరించొద్దా? ఒక్కొక్కరు వాంగ్మూలాలు ఇస్తున్నారు, వారే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు, ఆ విషయాల్ని ప్రజలకు వివరించొద్దా? అంటే ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ జరిగితే కూడా సమర్థించాలా? మీరు చేసిన తప్పుల్ని సమర్థిస్తే మంచివారు అవుతారా? మీరేం చెప్తున్నారు? కాదు, మీరేం చెప్తున్నారు? మీరు ఛానల్ గురించి మాట్లాడొద్దు, మీరు మీ అభిప్రాయం చెప్పండి, ఏం జరుగుతుందో చెప్పండి, అంతేగాని కాదండి మీరు చేసిన తప్పుని మీరు ప్రజల్లో చూపించొద్దా? ఎవరైనా తప్పు చేస్తే చెప్పొద్దా? మీరు ఒక ప్రముఖ పబ్లిక్ లో ఆదరణ ఉన్న ప్రముఖ ఛానల్ సార్. ఈ రోజు మేమేమంటే మేము ఛానల్ గురించి ప్రశ్నిస్తలేము. నేనేంటంటే మీరు ఆలోచించండి సార్. మేము మాట్లాడేది ఏంటంటే, ఈ రోజు సిట్ విచారణకు వస్తా ఉన్నారు, వాళ్ళందరినీ పిలుస్తా ఉన్నారు, మాట్లాడుతున్నారు. సిట్ అధికారులు లేకపోతే పోలీస్ యంత్రాంగము లేకపోతే జ్యుడిషియల్ వ్యవస్థనో రేపు అఫీషియల్ గా ప్రెస్ మీట్లు పెట్టో, లేకపోతే అఫీషియల్ గా పోలీస్ యంత్రాంగం బయటకు వచ్చి మాట్లాడమో, అఫీషియల్ గా పలానా వాళ్ళు ఈ రోజు కేటీఆర్ గారు లేకపోతే కేసీఆర్ గారు పలానా వాళ్ళు తప్పు చేశారని ఎప్పుడు కూడా ఆధారాలు లేవు, బయటకు వచ్చే సందర్భాలు లేవు సార్. ఇప్పుడు కేవలం వాళ్ళు ఉన్న సమాచారాన్ని ఆధారంగా చేసుకునే ఎవరైనా చెప్తారు. ఏ పార్టీలైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి తీవ్రంగా ఆరోపణలు చేస్తూ ఉంది, బీజేపీ ఆరోపణలు చేస్తుంది, ఆ ఆరోపణల ఆధారంగానే వార్తలు వస్తాయి. అంతేగాని మీరు చెప్పట్లేదు కదా, సిట్టు బయటకు వచ్చి చెప్పట్లేదు కదా అంటే తేలుతుంది. ఆగండి, వెయిట్ చేయండి, మాట్లాడతారు ఒకసారి. వెంకట్ గారు మీరేం చెప్తారు? సతీష్ గారు, నేను వెంకట్ గారితో మాట్లాడతాను. వెంకట్ గారు, మీరు ఒకటే సార్, ఆధారాలు బయటికి రాంది, దోషి ఎవరో తెలియంది, మనం బయటికి సమాజంలో కేటీఆర్ గారినో కేసీఆర్ గారినో
పట్టగాల్చి మీదేసే ఉద్దేశంతో ఎవరు వేశారు అట్లా? ఎవరు వేరు? సార్, ఒక మాట. ఎవరు వేరు? అంత భయ- ప్రభుత్వానికి లేదు కదా అంటున్నా. ఎవరు వేరు? ఎవరు అలా వేరు? వారు ఏ ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నారో చెప్తారా అండి? సార్ సరే వెంకట్ గారు, ఆధారాలు- ఇప్పటివరకు మీరు సతీష్ గారు మాట్లాడింది విన్నారు కదా, ఒకసారి మీరు రెస్పాన్స్